తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో తెలంగాణ కల్చరల్ ఫౌండేషన్ తెలంగాణ సన్మాన్ పేరిట తెలంగాణ కలోత్సవం 2025లో భాగంగా తెలంగాణ సన్మాన్ పేరిట ఈరోజు తెలంగాణ శ్వాసగా ధ్యాసగా బతికిన పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి పేరు మీదుగా విద్యావంతమైన రాజకీయాలు సమాజంలో ఉండాలని, వివేకంతో కూడిన రాజకీయాలు సమాజంలో రావాలని, తెలంగాణలో అటువంటి పరిస్థితులు నెలకొనాలని జేఏసీ ద్వారా అన్ని పార్టీల సమాహారాన్ని, అన్ని భావజాలను ఒక్కచోట చేర్చిన జేఏసీలో ప్రముఖంగా, కీలకంగా, క్రియాశీలకంగా పనిచేసిన అద్దంకి దయాకర్ అన్నకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు మీద పురస్కారం అందజేయడానికి, అదేవిధంగా విద్యార్థి ఉద్యమ నేతగా, విద్యార్థి పొలిటికల్ జేఏసీ వ్యవస్థాపక సభ్యురాలుగా ముందుండి అన్ని పోరాట కార్యక్రమాల్లో, విద్యార్థి ఉద్యమాలలో ముందుండి పోరాడిన రంగు బాలలక్ష్మి అక్కగారికి, బీసీ కమిషన్ మెంబర్గా పనిచేస్తున్న రంగు బాలలక్ష్మి గారికి వీర నారీమణి చిట్యాల ఐలమ్మ పురస్కారం, అదేవిధంగా ప్రజా యుద్ధ నౌక గద్దరన్న పేరు మీదుగా ప్రజా గాయకులు దరువు అంజన్న గారికి గద్దర్ పురస్కారం, అదేవిధంగా తెలంగాణ సినీ వైతాళికులు పైడి జయరాజు గారి పురస్కారం సీనియర్ ఫిలిం క్రిటిక్ మరియు గద్దర్ అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్ర గారికి, అదేవిధంగా తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత కాసుల ప్రతాప్ రెడ్డి గారికి ఈరోజు తెలంగాణ సన్మాన్ పురస్కార్ అవార్డులు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ కల్చరల్ ఫౌండేషన్ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గౌరవనీయులు శ్యామ్ ప్రసాద్ లాల్ గారు, జాయింట్ సెక్రటరీ మహాత్మా జ్యోతిబాపులే గురుకుల విద్యాలయ సంస్థ వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా ఇటిక్యాల పురుషోత్తం గారు, వైస్ చైర్మన్ తెలంగాణ ఉన్నత విద్యా మండలి, వారికి కూడా సాదరంగా స్వాగతం తెలియజేస్తూ, ఉద్యమాల గడ్డ ఆలేరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పేద ప్రజల బిడ్డ, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారికి కూడా ఈ వేదిక సాదరంగా స్వాగతం తెలియజేస్తూ, ప్రవీణ్ గారు మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకోబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. కొంత ఆలస్యం అవుతుంది, ఇంతకుముందుకి మనం చెప్పుకున్నట్టుగా కొంత ఆలస్యం అవుతుంది. నిజానికి దయాకర్ అన్న, బాలలక్ష్మి వీరందరికీ, ఈవెన్ పురుషోత్తం సార్కు, ఇటికాల పురుషోత్తం సార్కు గుర్తింపు రావడం అనేది ఒక దశాబ్ద కాలం వెనుకబడింది. పుష్కర కాలం నుండి వారికి అసలు మొదటి తెలంగాణ ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే, మొదటి దశలోనే వారికి గుర్తింపు రావాలి. అంత తీవ్ర స్థాయిలో అహర్నిశలు తెలంగాణ రాష్ట్రం కోసం ఈ వేదిక మించి ఏ చిన్న సంస్థ డైరీ ఓపెన్ చేసినా, చిన్న సంస్థ కార్యక్రమం చేసినా, అది ప్రెస్ క్లబ్ కావచ్చు, అది సోమాజిగూడ కావచ్చు, రవీంద్ర భారతి కావచ్చు, చిన్న కార్యక్రమం 10 మంది కూడిన చోట జై తెలంగాణ అని ముందు నిలబడ్డ వారికి ఒక దశాబ్ద కాలం నుండి గుర్తింపు రాలేదు. ఈ రోజైనా ఆ గుర్తింపు వచ్చింది. ఈ ప్రస్తావన, ఈ ప్రస్థానం మునుముందు కొనసాగాలి. అద్దంకి దయాకర్ అన్నతో పాటు, బాలలక్ష్మి గారితో పాటు ఇక్కడ ఉన్న వేదిక మీద ఈరోజు ఒక ఫ్రేమ్లో ఉండబడే వారంతా మునుముందు ఇంకా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలి. తెలంగాణ రాజకీయాలను సామాజిక కోణంలో విద్యావంతమైన రాజకీయాలు కావాలని చెప్తుంటాడు దయాకర్ అన్న. రాజకీయాల్లో నన్ను
నన్ను ఆవహించిన అంబేద్కర్ చెప్పాడు విద్యావంతమైన రాజకీయాలు ఉండాలని. ఆ దిశగా ఆ సాధన దిశగా మనం వెళ్ళే క్రమంలో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని మనం నిర్వహించుకోవాలని కోరుకుంటూ, ఇక్కడ మా అందరికి ఒక ఐలన్నకు చెప్పాలి. ఐలన్న వాళ్ళ అన్న మా క్లాస్మేట్, వారిది ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్, ఐలన్న ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్, ప్రవీణ్ ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్, పురుషోత్తం గారు కార్యక్రమ నిర్వహణ ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్, చంద్రమోహన్ జర్నలిస్ట్, ఆయన ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్. అందరు పూర్వ విద్యార్థులంతా చేరినట్టుంది ఇక్కడ. మరోసారి థ్యాంక్ యూ సురేష్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.